నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము నమ్మాలి. ఎంతమందికి నమ్మకం ఉంది? దేవుడంటే నమ్మకం లేని క్రైస్తవ విశ్వాసులు చాలా మంది ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులం. పేరు పెట్టుకోవటం మంచి పేరు, మార్తమ్మ, ఏసన్న, ఇస్సాకు, ఎలిజబెత్తు, పేర్లు పెట్టుకుంటాం. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు. ఇంకెవరయ్యా క్రైస్తవులు అంటే నెల నెల లేదా పండగ ముందు సందా తిరువా కడతారు చూడి, వాళ్ళు క్రైస్తవులా? వాళ్ళు కూడా కాదు. పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు కాదు. సందాలు తిరువాలు కానుకలు ఇస్తున్నంత మాత్రాన క్రైస్తవులు కాదు. తెల్లని వస్త్రాలు ధరించుకొని వెళ్తున్న వారు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఎవరు అని బైబిల్ చెప్తుందంటే, నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సిలువనెత్తుకొని మనము వెళ్ళాలి, ఆయన్ని వెంబడించాలి. ఊరికి పేరు పెట్టుకొని గుడికొస్తే అయిపోయి కాదు, ఊరికి గుడిలో కూర్చుంటే అయిపోయి కాదు, ఆదివారం గుడికొస్తే కాదు, పండగలకో పబ్బాలకో సువార్త గుడికలకో వస్తేనే కాదు క్రైస్తవులు. అది కాదు నిజమైన భక్తి. అలాంటి వారిని క్రైస్తవులు అని పిలవబడరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భక్తుడైన పౌలు ఒక మాట చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి. అంటే పౌలు గారు చెప్పిన అర్థం ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో ఏమి చూపించాడో, ఆయన ప్రేమ చూపించాడు, క్షమాపణ గుణాన్ని చూపించాడు, ఓర్పును చూపించాడు, సహనాన్ని చూపించాడు. కష్టాలలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు పౌలు గారు. నేను ఎలాగైతే క్రీస్తు ప్రభువుల వారు నలగొట్టబడ్డారో అలాగ నేను కూడా నలగొట్టబడ్డా. పౌలు